హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. నా పేరు సంజీవ, ఐఎమ్ కోర్. సో ఫ్రెండ్స్, ఈరోజు చూడండి, మాకు యూసిడి అండ్ అపో అండ్ 2 lakhs+ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి ఈరోజు ఒక ఐఏఎస్ అండ్ ఐపీఎస్ అంటే సెంట్రల్ గవర్నమెంట్స్తో అంటే డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్, ఒక స్ట్రాంగ్ బిజినెస్ని ఎట్లా చేయాలి, ఒక ఈకో సిస్టమ్ని క్రియేట్ చేయడానికి ఈరోజు ఒక పెద్ద మీటింగ్ జరగబోతుంది. సో దాంట్లో నేను సెలెక్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. వెయిట్ చేయండి, ఇంకా మోర్ అప్డేట్స్ ఏమున్నాయనేది మీకు కూడా అక్కడ షేర్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీరు కూడా తొందరగా యూసీడీ కావాలి, తొందరగా కార్ తీసుకోవాలి, 2 lakhs+ ఇన్కమ్ లోకి రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మిషన్ 1000 ప్లాన్ ఖచ్చితంగా మీరు పార్టిసిపేట్ చేయండి 100%. దాన్ని కంప్లీట్ చేస్తే అన్నీ వస్తాయి. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, ఫస్ట్ కోర్ కంప్లీట్ చేయండి. థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ సంజీవ. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. సో ఇంతకుముందు నేను జాబ్ చేసేవాడిని, మనల్ని అక్కడ పనిని మాత్రమే గుర్తించేటోళ్ళు, కానీ మనల్ని గుర్తించేటోళ్ళు కాదు. ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ సిస్టంలో యూసీడీ అండ్ అప్ మనకు ఒక తెలంగాణ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ నుంచి ఒక మీటింగ్ ఉందన్నమాట. దానికి ఐఏఎస్ ఐపీఎస్లు కూడా రావడం జరుగుతుంది, ఒక కొలాబరేట్ కావడానికి, ఒక ఈకో సిస్టమ్ క్రియేట్ చేయడానికి. సో మేమందరం సెలెక్ట్ అవ్వడం జరిగింది. నా పక్కన మన డియూసీ లీడర్ సింహాచారి సార్ ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, నేను సింహాచారి మాట్లాడుతున్నాను. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ లో మేము పనిచేస్తున్నాము. దాదాపు 5 years అయిపోతుంది. ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ ఫ్యూచర్ కోసం గవర్నమెంట్ అఫీషియల్స్ డైరెక్ట్ సెల్లింగ్ వాళ్ళతోటి మనకు మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ కాన్ఫరెన్స్ లోపల ఫ్యూచర్ డైరెక్ట్ సెల్లింగ్ ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాలపైన మనం డిస్కస్ చేయబోతున్నారు. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఫ్యూచర్లో డైరెక్ట్ సెల్లింగ్ మాత్రమే ఈ ప్రపంచాన్ని ఏలబోతుంది. లేట్ చేసుకోకండి, తొందరగా జాయిన్ కాండి. ఈ రోజు మీరు జాయిన్ కాకపోతే రేపు ఏదో ఒక రోజు మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ, విష్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. One, two, three. It's a mic test. Check 1, 2, 3. Good morning, ladies and gentlemen. It's an humble request to each and everyone in the hall to kindly do not step onto the stage. Thank you so much. And you can. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ సంజీవ. చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ ఈరోజు. సో మనకు 5 star హోటల్, హైదరాబాద్లోనే టాపెస్ట్ హోటల్ అనమాట. ఇది తాజ్ డెక్కన్లో ఉన్నాను ఈరోజు. మీ ముందు కనిపిస్తుంది అది తాజ్ డెక్కన్. ఈరోజు మేము డైరెక్ట్ సెల్లింగ్ సిస్టంలో ఒక పెద్ద ఈకో సిస్టమ్ని క్రియేట్ చేయడానికి గవర్నమెంట్తో కొలాబరేట్ అయ్యి, గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. మనకు ఐఏఎస్లు ఐపీఎస్లు సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మన వెస్టేజ్ నుంచి అందరు సార్ వాళ్ళు ఉన్నారు, ప్లస్ చాలా గ్రేట్ న్యూస్ ఇది. సో మన ఇండియాలో తెలంగాణలో ఉన్న డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్స్ అన్ని ఒక దగ్గర అసోసియేట్ చేయడం జరిగింది. సో మన గైడ్ లైన్స్ ఏంది, రూల్స్ ఏంది, రెగ్యులేషన్స్ ఏంది, సో గవర్నమెంటే సపోర్ట్ చేస్తుందంటే మనం ఎందుకు ఆలోచించాలి ఇంకా. సో నేను కూడా మా సార్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి, సో ఈ యొక్క బిజినెస్ని నేను కూడా సీరియస్ చేయడం వల్ల నాకు ఈ అవకాశం దొరకడం జరిగింది. ఇక్కడ కూడా మంత్లీ ఒక 2 lakhs+ ఎర్నర్స్ మాత్రమే అవకాశం ఉంది. సో యూసీడీ లెవెల్లో ఉండడం వల్లనే ఈ అవకాశం అనేది దొరికింది మనకు. చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. చూడండి, స్టేజ్ పైన చీఫ్ గెస్ట్లు వీళ్ళందరూ. నేను మీ సంజీవన్ మాట్లాడుతున్నాను. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. సో డైరెక్ట్ సెల్లింగ్ సిస్టంలో ఇక్కడ ఒక పెద్ద మీటింగ్ జరుగుతుంది అనమాట తాజ్ డెక్కన్ హోటల్లో. చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. చీఫ్ గెస్ట్ గా మనకు ఐఏఎస్లు ఐపీఎస్లు రావడం జరుగుతుంది. సో మన దగ్గర గ్రేట్ లీడర్ విఎంసీఎం మెంబర్ కూడా ఉన్నారు సార్. డైరెక్ట్ సెల్లింగ్ విజన్ గురించి చెప్తారు సార్. సో వెరీ ఫెంటాస్టిక్ లీడర్స్. సో చూడండి, ఈరోజు గవర్నమెంట్తో ఉన్నాం, తెలంగాణ గవర్నమెంట్తో ఉన్నాం. సో 2016లో మనకు గైడ్ లైన్స్ తీసుకొని రావడం జరిగింది. అలాగే
ఈరోజు 2026లో చట్టం తీసుకొని రావడం జరిగింది, ప్రత్యక్ష నిర్వాహక అమ్మకాల చట్టం. ఈరోజు చూడండి, గవర్నమెంట్తో ఈరోజు భేటీ అవుతున్నాం. ఎందుకంటే 2021 తర్వాత మనకు ఈ చట్టం యొక్క ప్రాధాన్యత తెలుసుకోవడానికి, చట్టాన్ని ప్రతి ఒక్కరు కూడా మనకు నిరుద్యోగ సమస్యను రూపుమాపడానికి ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఎలా ఉపయోగపడుతుంది, ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు ఎలా మనకు జీవితాన్ని ముందుకు తీసుకెళ్తాయి, దాని గురించి విధి విధానాల గురించి ప్రతి ఒక్కరు తెలియాలనే విధంగా ఈరోజు మన కన్క్లేవ్ అనేది మనకు తీసుకొని రావడం జరిగింది. ఈరోజు జేఎస్ రంజన్ గారు ఐఏఎస్, ఆయన స్పెషల్ చీఫ్ సెక్రటరీ. ఈ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అంటే సీఎం తర్వాత ఆయనే ఉంటారు, మొత్తం అడ్మినిస్ట్రేటర్ అంతా ఆయన వర్క్ చేస్తారు. సో అలాగే ఇంకొక ఐపీఎస్, సో సార్ వచ్చేసరికి ప్రిన్సిపల్ సెక్రటరీ. మనకు ఇప్పుడు మన కమిషనర్ అయిన సివి ఆనంద్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నప్పుడు మనకి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ రావడం జరిగింది. ఇప్పుడు మన డిఎస్ చౌహాన్ గారు ఉన్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీ కన్జ్యూమర్ అఫైర్స్ అండ్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ అండ్ కమిషనర్ ఆఫ్ సివిల్ సప్లైస్. అంటే చూడండి, ఒకసారి చూడండి, మన గవర్నమెంట్తో ఈరోజు మేము అసోసియేట్ అయ్యి ఈరోజు గవర్నమెంట్ నుంచి కొన్ని విధి విధానాల గురించి అందరికి తెలియజేయడానికి ఈరోజు గవర్నమెంట్లో భాగమే వచ్చాం. సో అంత అద్భుతమైన అవకాశం. సో డైరెక్ట్ సెల్లింగ్ అనేది రాబోయే తరాలకి చాలా అద్భుతమైన రాచమార్గం. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నత స్థితి నుంచి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళడానికి కానీ మీ జీవితంలో ముందుకెళ్ళడానికి ఈ యొక్క ఆపర్చునిటీ అనేది ప్రతి ఒక్కరు కూడా తీసుకునేటట్లుగా అందరికీ అవగాహనకు కార్యక్రమం ఇది. సో ప్రతి ఒక్కరు కూడా ఇది డైరెక్ట్ సెల్లింగ్ కన్క్లేవ్. సో ప్రతి ఒక్కరు కూడా మీరు జీవితంలో ముందుకెళ్ళాలంటే ఈ ఇండస్ట్రీ ఎలా ఉపయోగపడుతుంది అనే దాని గురించి గవర్నమెంట్ ప్రోత్సహిస్తుందంటే ఒకసారి ఆలోచించండి. మొన్న మీకు ఆల్రెడీ తెలుసు, పీయూష్ చౌహాన్, స్మృతి ఇరానీ సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ డైరెక్ట్ సెల్లింగ్ కన్క్లేవ్ చేశారు. ఇక్కడ మన తెలంగాణలో జేఎస్ రంజన్ గారు ఐఏఎస్ గారు, అలాగే మనకు డిఎస్ చౌహాన్ గారు ఐపీఎస్ గారు, సో కలిసి పనిచేస్తున్నట్టే. సో ఇట్ ఇస్ అ వెరీ ఫెంటాస్టిక్, ఇది చాలా శుభ పరిణామం. మీరు కూడా రండి, కలుద్దాం. సో విష్ ఆల్ ది బెస్ట్, లెట్స్ కమ్ అండ్ జాయిన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూడండి ఫ్రెండ్స్, సార్ ఇప్పుడు దాకా మాట్లాడారు కదా, టాప్ 30లో ఒక టాప్ 5 అన్నారు అనమాట సార్ కూడా డిపార్ట్మెంట్ నుంచే. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలోచిస్తున్నాను, నేను కూడా సార్ని చూసి ఈ బిజినెస్ లోకి రావడం జరిగింది. ఈరోజు దుమ్ము బిజినెస్ చేస్తున్నాం. చాలా చాలా హ్యాపీగా ఉంది. బయట వర్క్ చేస్తే మన పనిని గుర్తిస్తారు కానీ మనల్ని ఎప్పుడు గుర్తించారు. సో ఇక్కడ ఇండస్ట్రీలో చూడండి, ప్రతి ఒక్కరికి ఇదే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, టేక్ ఎ రైట్ డిసిషన్. థ్యాంక్ యూ విజువల్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. करना है तो किसकी आवश्यकता होगी? Any answers? To build a sustainable direct selling ecosystem, what is needed? Or who is needed? People, okay. Who are those people? Exactly. सपने पूरे करने के लिए और पैसिव इनकम के लिए, अगर कल के दिन हम दुनिया से चले भी गए तो हमारे फैमिली के लिए सेक्यूरिटी इनकम के लिए कर रहे हैं. Very nice. That's a very important point said. Passive income. We cannot be always dependent on single income, right? Selling conclave organized by the Association of Direct Selling Entities of India as well as the Federation of Indian Direct Selling Industries. I would like to express my heartfelt appreciation to our chief guest, Mr. Jayesh Ranjan ji, who is Special Chief Secretary Industries and Commerce and IT, Government of India, Government of Telangana. I also welcome our special guest of honor, Shri D.S. Chauhan ji, who is Principal Secretary, Consumer Affairs and Commissioner, Civil Supplies. I also extend a very warm welcome to Mr. Hem Pandey, who is former Secretary, Consumer Affairs, Government of India. I also extend a very warm welcome to all the distinguished guests, our dedicated sales force teams, all of you, our direct sellers, for gracing today's event with your presence. Indian direct selling industry, friends, has played a pivotal role in the economic growth of our country. We are, as an industry, aligned to the vision of Viksit Bharat by 2047. We are proud of the tremendous progress that the Indian economy has made thanks to the transformative structural reforms that India has emerged as the 5th
largest economy. We all know that we are the 5th largest economy, and we are going to become the 3rd largest economy by 2029. Third largest economy. On behalf of the Indian direct selling industry, we also reaffirm our commitment to supporting nation's journey towards self-reliance, Atmanirbhar Bharat in manufacturing. Our goal is to establish India as Asia's manufacturing hub for direct selling products, and we are working tirelessly to strengthen the supply chain through MSME sector. This industry, all of you, we have taken this industry to the rural areas, tier 2, tier 3 cities, focusing on promoting self-employment through entrepreneurial training, which aligns with the Government of India's Skill India initiative. And we also have contributed immensely in empowering women. In fact, this is one of the few industries where women presence or contribution is almost 50%. So this is one of the few industries. So we are, as an industry, moving in this direction. Now, we have a very interesting session today, and that session is on building a sustainable direct selling ecosystem. For any industry to survive, to thrive, it is very, very critical to have a sustainable ecosystem. We need to make an ecosystem, we need to sustain it, we need to see that it facilitates the growth of the industry and all the people who are associated with the industry, all the stakeholders. So we are going to have very, very interesting discussion today. आज का दिन बहुत interesting होने वाला है. आप सबको बहुत ही useful information, इतने take home messages मिलने वाले हैं, इतने information मिलने वाली है, which will be very useful. And also we will learn about what makes all of us proud and for being part of this industry. So without taking any more time, I would once again welcome. I would request all of you to put your hands together and welcome our chief guest. Start किया sir to build a sustainable direct selling ecosystem. Why it is necessary? I would like to put it in Hindi. First, हम mention करना चाहते हैं sir, direct selling is actually today is a global phenomenon. This is not something it's happening in our country. सिर्फ हमारे देश में नहीं हो रहा है, सिर्फ कुछ एरियाज तक में नहीं हो रहा है. This is a phenomenon happening into 170 countries right now, globally. And the prime economies, China, US, UK, all those are doing well into this industry in direct selling. आज 170 से ज्यादा कंट्री मेंशन टू डिग्निटरीज सर, ये एवोन में 1886 में मिलता है इन यूएस. सो राइट नाउ दिस इज एन इंडस्ट्री अराउंड 150 इयर्स राइट नाउ. वर्ल्ड वॉर सेकेंड के बाद एक बड़ा ट्रांसफॉर्मेशन आया था जिसमें रिटेल सेक्टर that was a big move in the global economy कि first time एक कंपनी ने इस इनिशिएटिव को समझा कि this industry has more potential than traditional sales industry and it was converted itself into direct selling industry. WFDSA World Federation of Direct Selling Association 1978 में बना, जिसका मुख्य मकसद था सेल्फ रेगुलेशंस को लेके आना और एक इंटीग्रेशन को रेगुलेशन को लेके आना और एक हार्मनी क्रिएट करना बिटवीन कंपनीज ऑफ द इंडस्ट्री ऑल ओवर द वर्ल्ड, ऑल ओवर द ग्लोब, क्योंकि पूरी उसमें फैलता जा रहा था. नेक्स्ट गोइंग फॉरवर्ड अगर इसके इकोनॉमिक इन्फ्लुएंस का हम बात करते हैं तो हमारी इंडस्ट्री का इकोनॉमिक इन्फ्लुएंस वर्ल्ड ओवर बहुत बड़ा है. वी आर डूइंग अराउंड $190 billion ग्लोबली इन दिस इंडस्ट्री, इन रिटेल सेक्टर, इन एफएमसीजी सेक्टर टू बी पर्टिकुलर. अक्रॉस कंट्रीज 125 मिलियन रिप्रेजेंटेटिव्स हैं हम लोगों के जो अक्रॉस द ग्लोब काम करते हैं इस इंडस्ट्री में. स्ट्रॉन्गेस्ट रिप्रेजेंटेशन इसमें वुमेन का है. ग्लोबली 74% डायरेक्ट सेलर्स, इंडिपेंडेंट डायरेक्ट सेलर्स आर वुमेन इटसेल्फ. सो इट हैज प्रूवन, सो ये चीज इस चीज में साबित करती है कि बिफोर वी इवन स्टार्टेड स्पीकिंग ऑफ वुमेन एम्पावरमेंट इन अवर कंट्री, डायरेक्ट सेलिंग एक ऑलरेडी एस्टेब्लिश्ड प्लेटफॉर्म है वुमेन्स के लिए इन डायरेक्ट सेलिंग इंडस्ट्री थ्रू आउट द ग्लोब अक्रॉस 170 प्लस कंट्रीज राइट नाउ. इंडियन माइलस्टोन्स की अगर हम बात करें तो ओरिफ्लेम एंड एवोन जैसी मल्टीनेशनल कंपनीज ने इस बिजनेस को 1995 में हमारी कंट्री के अंदर स्टार्ट किया.
It was started with these companies. इनका एंट्री हुआ. हमारा अपना फर्स्ट इंडियन डायरेक्ट सेलिंग ग्रुप मोदी केयर, जो कि मोदी ग्रुप लेके आया, that came in 1996. उसके बाद रेगुलेटरी डेवलपमेंट्स पे अगर हम नजर मारते हैं तो द फर्स्ट डेवलपमेंट वाज ऑल थिंग्स टू एफर्ट्स ऑफ द ग्रेट हेम पांडे सर, एंड आई वुड लाइक टू मेंशन जाकिर जी आल्सो हु साइंड दैट डॉक्यूमेंट. आई एक्सप्रेस माय डीप ग्रेटिट्यूड टुवर्ड्स बोथ. इनके एफर्ट्स, एसोसिएशन के एफर्ट्स से ये हो पाया. 2016 में हमारी पहली डायरेक्ट सेलिंग गाइडलाइंस आई, एंड देन कंज्यूमर प्रोटेक्शन एक्ट, डायरेक्ट सेलिंग एक्ट 2021 में हम लोगों के लिए आया, जिसने इंडस्ट्री स्टैंडर्ड्स को डिफाइन किया. सक्सेस स्टोरी की अगर हम बात करें, इकोनॉमिक ग्रोथ की अगर हम इंडिया में बात करें, तो 2015-16 में 8,308 करोड़ का टर्नओवर था जो हमारा इंडस्ट्री का, जो कि 2020-21 में लगभग ऑलमोस्ट 2.5 टाइम्स से इंक्रीज हो गया, 250% से ज्यादा ग्रोथ लेके वी क्लोज अराउंड 18,067 करोड़. जो डाटा एस्टेब्लिश हो पाया सर, मैं वो रखूं, लेटेस्ट डाटा बहुत जल्दी रखेंगे. इससे यह पता लगता है कि इस इंडस्ट्री का एक ह्यूज पोटेंशियल है. इकोनॉमिक ग्रोथ के अंदर एक इंडस्ट्री जो विद इन 5 to 6 इयर्स अगर अपने टर्नओवर्स को, अपनी एक्सपेंशन को 2.5 से 3 गुना कर सकती है, वो राइट इकोसिस्टम के साथ इसको 30 गुना भी कर सकती है. मोरओवर 7.9 मिलियन एक्टिव डिस्ट्रीब्यूटर्स हैं हमारी कंट्री के अंदर. 79 लाख अराउंड हम लोग एक्टिव डिस्ट्रीब्यूटर्स रखते हैं. द नंबर कुड बी ग्रेटर देन दैट अगर हम टोटली एक्यूमुलेट करें सभी लोगों को जो इन्वॉल्व हुए हैं तो. राइट, ये पॉइंट है सर जो हम फर्स्ट टाइम रख रहे हैं किसी मंच पे. सो अलाउ अस टू बी अ बिट एक्सजरेटिंग इन दिस. अ ट्रूली डेमोक्रेटिक इंडस्ट्री सर. We are number 1 democracy of the world, so we would like to cherish here. We are the true democratic industry which governs by of the people, by the people, for the people. I would like to thank the media. Please clap for it. जयेश रंजन जी और चौहान साहब पहली बार डायरेक्ट सेलिंग के मंच पे उन्हें ऊर्जा महसूस कराएंगे तो वो एनर्जी लेके जाएंगे तो वो वापसी आएगी. सो इट्स अ रिक्वेस्ट. मैं इंजीनियरिंग का छात्र हूं. अगर आप एनर्जी क्रिएट करेंगे तो डिस्ट्रॉय नहीं होती है, ट्रांसफर होती है. एनर्जी ट्रांसफर जारी रखिएगा पूरी मीटिंग में. हम बात करेंगे सर, यहाँ पे 2 कंपैरिजन हम लेके आए हैं. कोस्ट स्ट्रक्चर ऑफ ट्रेडिशनल डिस्ट्रीब्यूशन, जिससे यूजुअली कई बार कंपैरिजन या मिसअलाइनमेंट होता है थॉट्स का. तो एक मॉडल है सर जिसमें जो भी कंपनियां प्रोडक्ट बेचती हैं एफएमसीजी सेक्टर्स के, वो 10 से 12% लगभग टैक्सेशन में रहते हैं. टोटल एब्जॉर्प्शन, सैलरी एंड ओवरहेड्स रहते हैं 10 to 30%, प्रॉफिट रहता है 8 to 10%, एडवर्टाइजमेंट कॉस्ट रहती है 12 to 12%, विच इज सेंट्रलाइज्ड इन मेनी मैनर्स. पैसा उन्हीं लोगों को जाता है जो ऑलरेडी समाज के समृद्ध लोग हैं, चाहे वो सेलिब्रिटीज हों, चाहे वो मीडिया चैनल्स हों. डिस्ट्रीब्यूटर्स मार्जिन होता है 35 से 25%, कोक्स रहता है 10 से 15%. Whereas when we come to cost structure of direct selling distribution, it implies the same. डिस्ट्रीब्यूटर मार्जिन हमारे यहाँ पे भी 35 से 50 ही है. कोक्स लेकिन यहाँ पे इम्प्रोवाइज होता है क्योंकि एडवर्टाइजमेंट कॉस्ट नहीं है, तो हमारा जो कोक्स होता है वो 20 से 35% होता है. और यही एक बहुत बड़ा रीजन है कि डायरेक्ट सेलिंग क्वालिटी प्रोडक्ट को एक इकोनॉमिकल दाम पे ऑफर कर पाती है वाया ग्रेट डिस्ट्रीब्यूशन. इंडियन इकोनॉमी में कंट्रीब्यूशंस की हम बात करें सर, तो वी वर्क फॉर वुमेन एम्पावरमेंट. 53% of Indian direct sellers are still women. We go for skill development. रूरल एरियाज के अंदर हम लोग बहुत स्किल डेवलप करते हैं. डिजिटल इंडिया, मोस्ट ऑफ द पीपल व्हेन कम टू डायरेक्ट सेलिंग उन्होंने कंप्यूटर चलाना, बेसिक्स करना सीखा, पीपीटी प्रेजेंटेशंस करना सीखा. और जैसे कि हम अपनी लैंग्वेज में बोलते हैं, डायरेक्ट सेलिंग ने और कुछ किया हो और ना किया हो, इस देश में कम से कम 2 करोड़ लोगों को टाई बांधना और टाई लगाना तो सिखाया. Today I am not wearing the one, but contribution is done. Then Make in India initiative, हमारी जितनी भी प्राउड डायरेक्ट सेलिंग कंपनीज हैं, हमारे जितने बड़े बिजनेस ग्रुप हैं, सबसे बढ़िया बात है उनके सभी प्रोडक्ट्स मेक इन इंडिया प्रोग्राम के तहत, और उन सब के अपने अपने प्रोडक्शन प्लांट्स हैं, और ये पूरे तरीके से कंप्लीटली कंट्री रन इंफ्रास्ट्रक्चर है.
वुमेन एम्पावरमेंट की बात करें, as I already mentioned, 53% women are direct sellers. फाइनेंशियल इंडिपेंडेंस प्रोवाइड करता है, उनको पर्सनल सपोर्ट करता है, और इस मॉडल की हमारे देश को कितनी ज्यादा जरूरत है इस बात का इसी बात से पता लगता है। ये 53% वुमेन्स हमारे पास 5 साल में 7 साल में नहीं आए हैं। When 1995 we entered into this industry, तब भी जिन वुमेन्स को लगता था जरूरत है, हम 1995 से लेकर 2024 तक वुमेन सेंट्रिक इंडस्ट्री रहे हैं सर, और ये उस बात का सबूत है। Going forward, we will run a 2 minutes clip, sir. 2024, 8th of March, Shivratri के दिन, Chauhan Sahab and Ranjan Sahab, I would like special attention to this thing. We arranged a program in Indira Gandhi Stadium, and it was a tough challenge. It was a weekday, and males were not allowed inside the arena, other than few people. और 25,000 वुमेन्स का एक बहुत बड़ा प्रोग्राम हमारी ऑर्गेनाइजेशन ने करा, जिस दिन महिलाओं का फास्ट था, और ये उनके एंथुसियाज्म का, उनके पैशन का गवाह है कि हाउ मच पीपल लव देयर इंडस्ट्री एंड हाउ मच वुमेन्स लव देयर इंडस्ट्री। तो उसका सर 2 मिनट का क्लिप है, जिसमें हमारे साथ सेंट्रल गवर्नमेंट से हमारे बहुत ऑनर्ड स्मृति ईरानी जी और पीयूष गोयल जी जो मोदी जी को देश को बताना है कि डायरेक्ट सेलिंग में पूरे देश में 2 करोड़ महिलाएं सम्मिलित हैं। ये वो फोर्स है, वो ताकत है जिस पर आज तक किसी की नजर नहीं पड़ी। इस ताकत की आवाज को पहुंचाना है देश के हर कोने में। क्या मोदी जी से कह सकते हैं कि आपने सेल्फ हेल्प ग्रुप की बहनों के लिए सपना देखा कि वो लखपति दीदी बन जाएगी? डायरेक्ट सेलिंग एंटिटीज ऑफ इंडिया ने संकल्प लेती है कि हमारी लखपति बहन आगे 5 साल में जब हिंदुस्तान तीसरी सबसे बड़ी इकोनॉमी होगा, तब ये बहन करोड़पति दीदी बन जाएगी। आज ये संकल्प लेने का दिन है। एसोसिएशन ऑफ डायरेक्ट सेलिंग एंटिटीज ऑफ इंडिया को तहे दिल से बधाई देता हूं कि उन्होंने जिस प्रकार से सरकार के साथ भी संवाद बनाया, सरकार को बताया कि डायरेक्ट सेलिंग कैसे ईमानदार व्यवस्थाओं से अच्छी तरीके से की जा सकती है, उसके लिए कैसे अच्छे कानून बने, अच्छे नियंत्रण में पूरे क्षेत्र को लाया जाए। चिट फंड जैसी जो बीमारियां थी देश में, उसके साथ जो डायरेक्ट सेलिंग को जोड़ा जाता था, उसको अलग करने का जो काम आप सबके माध्यम से, आप सबके प्रयासों से, आप सबकी मेहनत से करने में हम सफल हुए। मैं समझता हूं उसी का परिणाम है कि अब डायरेक्ट सेलिंग इंडस्ट्री ईमानदार व्यवस्थाएं भी चला रही है, हमारी माता बहनें बेटियों को नए अवसर दे रही है, नए नए तरीके ढूंढ रही है, जिससे समाज के हर वर्ग की जरूरतों को हम पूरा कर सके। So please clap for us. बात करते हैं सर ग्लोबल लीडर्स की, ग्लोबल मार्केट की। यूनाइटेड स्टेट्स इसका सबसे बड़ा मार्केट है, जिसमें $45 बिलियन का सेल होता है। इट इज फॉलोड बाय चाइना एंड साउथ कोरिया। सो ये साबित होता है कि जितनी वर्ल्ड की बड़ी इकोनॉमीज हैं, उसमें डायरेक्ट सेलिंग का कंट्रीब्यूशन काफी अच्छे मायने में आता है। अनफॉर्चुनेटली वी आर द 5th लार्जेस्ट इकोनॉमी, but we are 11th largest direct selling market. So we need to bridge the gap. Then emerging market India with just $9 billion, and we want to have a significant growth in this. Impact India create कर सकता है सर, ये उसके लिए हमने Y आंकड़े रखे हैं। 2014-15 the story started with 7,958। ये वो आंकड़े सर जो हमें ऑफिशियली रिपोर्ट करवाए थे फिक्की, KPMG जैसी एसोसिएशंस के साथ में। तो नंबर ऑफ डायरेक्ट सेलर्स, द ग्रोथ एंड वेयर वी हैव रीच्ड टिल डेट। गोइंग फॉरवर्ड, ये एक स्लाइड है जिसको मैं आप सब लोगों के साथ भी शेयर करना चाहूंगा एंड ऑनर डिग्नेटरीज के साथ भी शेयर करना चाहूंगा। एक लीडिंग प्लेयर का केस स्टडी रखना चाहूंगा सर मैं। दैट लीडिंग प्लेयर कम्स फ्रॉम यूएस। हर्बलाइफ करके एक प्लेयर है सर विच इज वर्किंग इन ऑलमोस्ट 90 कंट्रीज। ये 5 ओलंपिक कमेटी के मेंबर हैं।
और इस टाइम पे वर्ल्ड का जो बिगेस्ट एथलेटिक ट्रेनिंग सेंटर है वो रन करते हैं. दिस इज वन ऑफ द biggest achievement of direct selling industry. Cristiano Ronaldo is one of the athletes which gets trained over there, and many thousand athletes also get to train over there. Paralympic Committee, US Paralympic Committee, Olympic Committee, Canadian Olympic Committee, ये सब लोग हैं, ये माइलस्टोन्स है जो उन्होंने किए हैं. और हमारा पॉइंट यहाँ पर ये है सर कि इंडिया मैन्युफैक्चरिंग हब बनने जा रहा है पूरे वर्ल्ड का. Whatever Herbalife is doing for the US economy and the country, definitely Indian direct selling can do same for Team India. We can be Team India to sir सिर्फ क्रिकेट नहीं है. अगर हमारे को विंग्स दिए जाते हैं, हमें सपोर्ट मिलता है भारत सरकार का, तो ना हम केवल इस देश में डायरेक्ट सेलिंग करेंगे, बल्कि हम आपको ये प्रॉमिस कर सकते हैं उस 170 कंट्री से भी सर हम अपनी कंट्री को What contribution direct selling can pay? हमने थोड़ा स्टेट को स्टडी किया सर अपने हिसाब से. The तेलंगाना पॉपुलेशन इज 5 करोड़. तेलंगाना एम्प्लॉयमेंट स्टडी के अकॉर्डिंगली सर एक हमने चैलेंज थोड़ा नोट किया. अराउंड 15% अनएम्प्लॉयमेंट है 15 to 29 इयर्स के यंगस्टर्स के बीच में. राइट नाउ हमारा तेलंगाना का जो बिजनेस है वो 500 करोड़ के आजू बाजू है अप्रोक्सीमेटली. या प्लीज क्लैप फॉर इट. जो कि सामने बैठी हुई फौज की तरह ही तकरीबन 1.25 लाख लोग महारथी करके इस बिजनेस को क्रिएट करते हैं. अगर हमारे को राइट इकोसिस्टम स्टेट में मिलता है सर, तो जो बेस्ट स्टेट परफॉर्मिंग है दैट इज महाराष्ट्र, नेबरिंग स्टेट, वो 4000 CR का कंप्लीटली इस टाइम पे बिजनेस करता है. विद राइट इकोसिस्टम वी कैन मेक श्योर कि हम भी इतना बिजनेस तेलंगाना स्टेट के अंदर क्रिएट कर सकते हैं विद इन कमिंग ईयर्स. क्योंकि तेलंगाना के लोगों का एनर्जी बहुत है. So we can promise? Great. सर तो अगर सही सेटअप मिलता तो we can create employment, self-employment for at least 6 lakh new people. Right? IT services का हब है सर हैदराबाद. अगर यहाँ पर बहुत अच्छा इकोसिस्टम रहेगा तो डायरेक्ट सेलिंग यूजर से बहुत सारे IT प्रोडक्ट्स का, और हम इसको ग्लोबल डायरेक्ट सेलिंग का भी हब बना सकते हैं इन IT सर्विसेज. दैट इज वन थिंग. And Telangana is great place for manufacturing facility, as we basically promotes a lot of Ayurveda and nutraceuticals. और उनके extraction plants और extraction के लिए the best zone is South zone. So with the right ecosystem, the great possibilities are there. Right? Way forward अगर हम जाएं, so we request for a monitoring committee जो कि industry integrity और consumer interest को protect करे. Such committees can ensure compliance with regulations, Consumer Protection Act, and promote ethical business practice, sir. They also have a platform for addressing grievances and fostering collaborations. So this is it, sir. Within a limited time, I would like to thank everyone. मुझे बोलने का समय दिया, and I hope I'm finishing on time, right time. So thank you. Direct selling in this industry, and today, of course, we have Consumer Protection Act of 2019. And all of you are glad to note that direct selling's definition is now there in the Consumer Protection Act. Section 2, subsection 13, I think all of you have read, defines direct selling. That it's a selling of goods and services through a network of sellers. And all of you here, we are all proud that many of you direct sellers from Telangana and other southern region, you are here, and along with the entities, direct selling entities, all members of the HC and quite a few from FITCI, the direct selling entities are also there. You know, normally you see a huge, as you heard from Jitendra Nagar, that we have almost, active 8 million and about 10 million direct sellers across the country. So direct sellers are visible everywhere, but not the direct selling entities. This is a program today where in front of two
stalwarts of the state government of Telangana, and we just met Jayesh Garu and Chauhan Garu the other day, and their team of people, and I'm so glad to see both of them here today, despite their busy schedule. And we'll have to rush the program. We are rushing the program because both of them have to go back for the assignments, and as you know, government always keeps you running and on your toes. So I will not take much of your time because direct selling has virtually is in my blood now. I'm very passionate and emotional. I don't have any credentials of becoming a direct seller because it's a very tough task. It's a very challenging job. In Telangana and Andhra and Hyderabad in particular has always challenged direct selling, So the best of the direct selling is also here and the worst of the direct selling is also here. So we have to find a way out. We will have to remove the money circulation fellow, those who circulate money only. The subject given to me for the talk is product based. So without the product, without a quality product, no direct selling can happen. All of you are here, the direct selling entities in particular, you just heard, and I think there's some investment already taken place in Telangana on उद्योग एवं वाणिज्य और आईटी तेलंगाना सरकार, सम्मानित अतिथिगण श्री डी.एस. चौहान जी, आईपीएस प्रमुख सचिव उपभोक्ता मामले, खाद्य एवं नागरिक आपूर्ति और नागरिक आपूर्ति तेलंगाना सरकार, सम्मानित अतिथि श्री कुमार पांडे जी, पूर्व सचिव उपभोक्ता मामले विभाग, भारत सरकार। सर, थैंक्स फॉर कमिंग। और मैं आपको बताता हूँ कि जय सर से मेरी मुलाकात इंदौर यूके बिजनेस मीट लंदन में हुई थी। जब मैंने जय सर को रिक्वेस्ट की थी डायरेक्ट सेलिंग के लिए, तो जय सर ने आश्वासन दिया था कि मैं आप लोगों की बात सुन रहा हूँ, समझ रहा हूँ और मैं आप लोगों की इंडस्ट्री के लिए प्रयास करूंगा अच्छे से अच्छा काम करने की। क्लास आपके सामने थैंक यू। तो लेट मी डिफाइन इन शॉर्टकट ऑफ ब्यूटी ऑफ डायरेक्ट सेलिंग। सर, हमारी इंडस्ट्री के अंदर कोई कास्ट फैक्टर नहीं होता, कोई एज लिमिट नहीं होती, कोई एजुकेशन मैटर नहीं करती, कोई इकोनॉमिकल कंडीशन मैटर नहीं करती, कोई जेंडर मैटर नहीं करता और सोसाइटी का कोई भी वर्ग आके हमारी इंडस्ट्री में काम करके खुद को सक्सेस कर सकता है और अपने परिवार के लिए एक अच्छी आर्थिक स्थिति पैदा कर सकता है। सर, हमारा कंट्रीब्यूशन जो डायरेक्ट सेलिंग का सोसाइटी के लिए है वो अपने आप में अद्भुत है, उल्लेखनीय है। हमारी इंडस्ट्री में काम करने वाले ज्यादातर लोग वो आते हैं सर जिन्हें ना एजुकेशन होती है, अच्छी स्टेटस के लोग भी आते हैं, लोअर मिडिल क्लास, मिडिल क्लास, सब तरह के लोग आते हैं। लेकिन हमारा एजुकेशन सिस्टम ऐसा होता है सर कि हम उनका स्किल डेवलपमेंट, पर्सनैलिटी डेवलपमेंट, उनको सेल्स स्किल डेवलप करते हैं जो कि बहुत ही हार्ड टफ जॉब है विदाउट एमबीए मार्केटिंग, बीबीए मार्केटिंग, लीडरशिप स्किल्स, हाउ टू मैनेज द टीम, क्योंकि विदाउट टीम दिस इज नॉट पॉसिबल टू डू डायरेक्ट सेलिंग सर। तो लीडरशिप स्किल डेवलप करना, वुमेन एम्पावरमेंट, मेंटल हेल्थ बहुत स्ट्रॉन्ग करते हैं सर। जो लोग बिल्कुल लूज कर चुके लाइफ में कि हम कुछ नहीं कर सकते, उनको हमारा मॉडल, हमारी एजुकेशन, उनका मेंटल हेल्थ डेवलप करते हैं, उनको महसूस कराते हैं अभी भी तुम में कुछ है और तुम चाहो तो इस इंडस्ट्री में काम कर सकते हो, अच्छा काम सकते हो। सर, आपको बताना चाह रहा हूँ डायरेक्ट सेलिंग की लोगों के बीच में चर्चा का विषय नहीं है और वो होना चाहिए। न्यूट्रिशन को पूरे वर्ल्ड में सबसे पहले इंट्रोड्यूस करने वाली इंडस्ट्री डायरेक्ट सेलिंग है। न्यूट्रिशन सर 45 इयर्स पहले डायरेक्ट सेलिंग ने इंट्रोड्यूस किया। ओबेसिटी प्रोग्राम ऑफ वर्ल्ड सर, ओबेसिटी मेजर प्रोग्राम ऑफ वर्ल्ड आज डायरेक्ट सेलिंग इंडस्ट्री रन कर रही है सर। ओबेसिटी का 40 साल से कि ओबेसिटी हमें हमारे लिए अपनी हेल्थ के लिए कितनी डेंजरस है और ओबेसिटी से कैसे बचा जाए। इवन सर आज राइस ब्रेन ऑयल, रिफाइंड ऑयल, राइस ब्रेन ऑयल का भी आज हम कहते हैं इंट्रोड्यूस किया था, वो भी डायरेक्ट सेलिंग में कि राइस ब्रेन ऑयल हेल्थ के लिए अच्छा है। उससे पहले कोई राइस ब्रेन ऑयल नहीं जानता था। तो ये बड़े बड़े काम इसने इंडस्ट्री ने किया और सर 80% इंडस्ट्री हमारी सर वेलनेस पे ही काम करती है। 80% वेलनेस, लोगों की हेल्थ कैसे अच्छी रहे, लोग हेल्थी कैसे रहे, क्या अच्छा खाएं, क्या छोड़े, क्या नहीं खाना चाहिए और क्या खाना चाहिए और कौन से नेचुरल रेमेडीज से आपको ठीक होना है। ज्यादातर 80% हमारी इंडस्ट्री की कमियां वेलनेस इंडस्ट्री में काम कर रही है। राइट। और इवन सर आयुर्वेद को भी एक बहुत बड़ा एक्सपोजर इस इंडस्ट्री ने दिया
किया है। बाबा रामदेव के बाद अगर आयुर्वेद के लिए किसी इंडस्ट्री ने काम किया तो वो डायरेक्ट सेलिंग इंडस्ट्री ने। और इससे क्या हुआ सर, जो बाहर की कंपनी हमारे डायरेक्ट सेलिंग करती थी वो न्यूट्रिशन प्रोडक्ट लेकर आई, आज उन्हें भी इंडिया में काम करना तो आयुर्वेद प्रोडक्ट उन्हें भी इंट्रोड्यूस करने पड़ रहे हैं। And people have lot of benefits in this industry sir, health benefits। उसके बाद सर मैं सिर्फ ये बताऊंगा कि हमारे यहाँ पर प्रोडक्ट्स का जो सेल्स होता है सर, पहले हमारा डायरेक्ट सेलर इन्विटेशन लेता है, फिर प्रोडक्ट का डेमो करता है, फिर सेल्स करता है। और जो प्रोडक्ट परचेजर है सर, सभी डायरेक्ट सेलिंग नहीं करते, ओनली 10%, 90% कंज्यूमर ही रहते हैं, क्योंकि उनके अपने कोई काम है, अपनी फैक्ट्री से, अपने बिजनेस से, अपने जॉब से। हमारा डायरेक्ट सेलिंग करने के लिए जो अपॉर्चुनिटी के साथ काम करता है वो 10 आउट ऑफ 100 काम करते हैं। ये बताना मुझे जरूरी था। और अब जेन्युइन डायरेक्ट सेलिंग जो है सर, जो हमारे साथ होता है कि हमें तकरीबन 2 ब्लेम हमें लगते हैं सर, 2 ब्लेम हमेशा लगते हैं कि मनी रोटेशन करते हो, और दूसरा लगता है कि प्रोडक्ट महंगा बेचते हो। तो मैं इसका जस्टिफिकेशन देना चाहूंगा सर कि मनी रोटेशन करने वाली कंपनियां 40 साल चल नहीं सकती। मनी रोटेशन मीन से सर फिक्स्ड इनकम का कमिटमेंट, मंथ में आप हमें 1000 रुपए दो, हम मंथ में आपको 2000 देंगे, या 5% देंगे, 10% देंगे, दैट इज कॉल्ड मनी रोटेशन। हम लोग प्रोडक्ट बेस्ड इंडस्ट्री है सर, हम लोग मनी रोटेशन करके 40 साल 45 साल कैसे चलेंगे? आज हमारे इंडिया में कंपनियां हैं जो 24 साल 28 साल से चल रही है। ये मनी रोटेशन नहीं है सर, जो बीच का मार्जिन था, जो एम्प्लॉयमेंट सेल्स का जो मार्जिन था, जो एम्प्लॉयमेंट का मार्जिन था और एडवर्टाइजमेंट का जो पैसा था, वो हम लोग इन लोगों में डिस्ट्रीब्यूट करते हैं, और यही हमारा डिस्ट्रीब्यूशन मॉडल है। इसीलिए सर हम 40 और 45 साल से सर्वाइव कर रहे हैं, नहीं तो 2 साल के अंदर जो ये चिट फंड कंपनियां ये बंद हो जाती है। और ये स्ट्रगल सर हम लोगों की है, और यही आशीर्वाद, ये ब्लेसिंग हमें आप लोगों से चाहिए कि इन लोगों से हमको अलग कर दो सर, हम इनके साथ नहीं रहना चाहते। तो सर तेलंगाना में बहुत अपॉर्चुनिटी है, आज बहुत खुशी है कि आप आए और आप आज हमें सपोर्ट करने की मॉनिटरिंग कमेटी एक मैकेनिज्म की बात चल रही है। सर तेलंगाना में बहुत ऑनेस्ट लोग हैं, बहुत अच्छे लोग हैं, और बहुत इम्प्लॉयमेंट पर पढ़े लिखे लोग हैं। अगर इन्हें डायरेक्ट सेलिंग एक अच्छे इकोसिस्टम के साथ करने का मौका मिले तो तेलंगाना में अपने आप को एक बहुत बड़े लेवल पे डायरेक्ट सेलिंग में प्रूव कर सकता है सर। बस लास्ट पॉइंट है सर मेरा, दुख की बात यह है सर कि हमारे इंडस्ट्री में हम ये चाहेंगे कि आप कोई भी मैकेनिज्म बना दीजिए। हम पहली इंडस्ट्री है, आपसे कहते हैं हमें रेगुलेट करो सर, हमें रेगुलेशन दे दो, जो आप कहेंगे हम करेंगे, बस हमें चिट फंड से सर। हमारे साथ क्या हुआ सर, हजार करोड़ का टर्नओवर करने वाली हमारी कंपनी सर यूएस में सर काम शुरू किया, यूएस में बड़ा बिजनेस कर रही है, और तेलंगाना में एक छोटा सा 12,000 रुपए का एक केस उस पर बनाया गया और कंपनी पूरी कोलैप्स हो गई सर। 1000 करोड़ से 100 करोड़ रुपए आ गए। वो ये इम्पैक्ट सर सिर्फ तेलंगाना में नहीं पड़ता, तब ऐसा होता तो पूरे इंडिया में इम्पैक्ट पड़ता है। यार वो प्रोडक्ट बेस्ड कंपनी बंद हो गई और उसकी एफआईआर हुई, ये हुआ। लेकिन सर एक बड़ी बात यह कि आज तक जो भी एफआईआर ऐसी हुई है, जो भी पुलिस ने की है, एक में भी सजा नहीं हुई सर। कोर्ट से सबको क्लीन चिट मिली है, क्योंकि ज्यादा प्रोडक्ट कोर्ट ने सबको क्लीन चिट दी है सर, क्योंकि वो प्रोडक्ट बेस्ड कंपनियां थी। कोर्ट में किसी को सजा नहीं मिली, लेकिन कहीं ना कहीं हमारी इंडस्ट्री का कोलैप्स हुआ, कंपनी कोलैप्स हुई, और हमारे पूरे इंडिया में इम्पैक्ट बड़ा नेगेटिव गया। तो सर हम तेलंगाना गवर्नमेंट से, आप लोगों से गुजारिश करते हैं, आपका आशीर्वाद मांगते हैं। वी नीड योर ब्लेसिंग सर, वी नीड योर ब्लेसिंग। थैंक यू सो मच। Engagement, but I'll be back. I'll be back. You came, you saw, you conquered. That can be said about the direct selling industry. Many people are very surprised. Suddenly, one day, one fine day, it might have come a century back. But then the kind of growth, exponential growth we have seen, the kind of exponential growth we have seen in last decade or before that, it has taken many by surprise, including us, the government. Suddenly you found that, you know, I forgot to address the respected chief guest, Jay Sanjan ji, respected former secretary Hem Kumar Pandey ji, Shri Sanjeev Kumar ji, Rahul Sugan ji, and Jitendra Naya ji. I am very sorry, I should have started with that. But you know, I just wanted to start with that. You saw, you came, you conquered, right? So suddenly you cut off large number of people
who were middlemen, who were brokers, who were traders, not in a negative way, but benefiting the customer directly, giving him the right to information, which is very much there, not only in the Separate Act, but also in the Consumer Protection Act. And also giving him the choice. You are all aware, I am sure, and I was very happy to see in that corner right to consumer. So you are all aware of that. So first of all, I want to assure you, particularly him, sir, that who came to my office, and then I'm sure, sir, you would be satisfied with the progress we are making. First of all, I want to assure you full cooperation from the Department of Consumer Affairs. I am aware about your problems. You know how the direct selling has come. It is conquering. You have certain obstacles too. You sell a genuine product, right? Yes. What is seen, जैसे मेरा फोटो लगा हुआ है इसमें, यहाँ पे वही मैंने कपड़े पहने हुए हैं, सिर्फ टाइम मिसिंग है. So you are selling what you are showing to the customer, what you are promising the specifications, and also giving him the right to choose, disclosing the entire information. So you are actually complying with the right of all the rights of the customer. Not only that, most of you are also giving the replacement guarantee. But in the process, what is happening? One challenge for you, which the speaker before me from Ghaziabad, Pandey Sahab, he told. The attrition rate which you are having, you take a lot of efforts. Sir told me, you take a lot of efforts in, selecting a person, training him, and then making him your delivery boy. He goes and delivers your product. Suddenly, some unscrupulous person finds and poaches him and starts selling something else. So that is one of the challenges, that your trained manpower is being usurped by certain unscrupulous element. और आपने तो बिल्कुल साफ बोला कि हमें इन चिट फंड वालों से बचाइए. बिल्कुल, definitely. So I want to let everyone know that regarding the monitoring mechanism, right after this, sir's visit and Jay Sunjan sir under his guidance, because he is the pioneer. Let me tell you the kind of contribution Jay Sunjan Sahab has single-handedly done. I am associated with him in long. When I was Joint Commissioner, Law and Order Cyberabad, so that was one of the program first which we attended. So he has been really spearheading it, and I am standing by his side like his lieutenant. And I assure you that monitoring mechanism and the guidelines will soon be in the place. I plan to do that within 2 weeks, sir. A detailed guidelines with a monitoring mechanism which will safeguard you from the unscrupulous elements, and please don't mind me saying, which will safeguard the customer rights also, because that's also important. See, certain things I would like to mention here, that consumer rights ultimately, long back, there was a saying that let buyers be aware. Let buyers be aware. So seller doesn't have much responsibility. That was in the last century. Then slowly the concept changed. Now they are saying that let the seller be aware what he said. I am sure you must be knowing. There is a long history of the evolution of the entire thing. But then now the law casts certain responsibilities on the sellers. That there are 6 rights. I will not waste time in, I am sure you are all aware, that customer is the king ultimately. He decides. He decides who will grow, who will flourish, who will, go out. The survival of the fittest. So I request that while we are all committed to provide you a sustainable ecosystem, and Telangana is a leader in that. Telangana has been a leader in that. So we also request you to kindly not only make contacts with the customers only through your direct selling, but provide the platform, because right to be heard is also there in the Right of Consumer Act, Protection Act. So let him be informed, have a connect with him.
offline, online, sometimes telephonically, and that is there. Please keep that in mind. And greatness of this industry is that you can start with a very minimal investment, and you can grow exponentially if you have the talent and if your products are good. So it basically incentivize the talent and incentivize the right product. And I am really pleased to know that 53% of the women are there. And look at the energy in the hall. Though here we find a limited participation of women, but then the this age profile from young gentlemen sitting here up to the mature people, but the kind of energy you are having, they are also showing. I was seeing them speaking. In fact, some of them have infused greater energy than the youth. So two things have emerged over a period of time. One is women power, one is youth power. So I want all of you, and let me pause for a second to introduce my team. Padma, Deputy Commissioner, and Mani Bhavan. So I want to tell you that I also have to student who is looking after this subject, right? So by that way you can understand that we are really serious about it. Now, you have to understand one thing, that there are certain the people who have gone out of business because of you. They are finding shelter somewhere else. It's a fact, sir. It's a fact that the middlemen and all that, they have all gone out. They have, some of them may start something else. So one thing is, be committed to what you sell and sell only that. Let nobody piggy ride on your delivery boy. And one very humble suggestion I would like to make, because I was Commissioner of Police before that this piggybacking with the reputed company is growing dangerously. I don't want to name the companies, but the boy who's supposed to deliver deliver something else. He is tapped in between by these unscrupulous people. So we have number of cases, and I was careful enough that because it's not the fault of the company, so I never named the company. But we found a number of delivery boys, who bring direct shame and bad name to the direct selling. I don't want to go any deeper than that. You have got the point that he is supposed to deliver pizza. He is supposed to deliver pizza only. He can't start piggybacking on some other thing. So please make sure of that. And ultimately, there are certain challenges that while it's a huge cost cutting. By you do not require so much of paraphernalia, logistics, infrastructure, huge showrooms and all that. You do not require a middleman, you are reaching directly to the seller. It's a bond which gets established between two of you. But at the same time, the entire benefit is being transferred. Whatever the cost cutting is there, to you as well as to the customer. So please make sure that customer also gets his fair share of the benefit or the cost cutting which you are making. In the end, I would like to say that if you are little generous about it, because being consumer affairs principal secretary, I will have to take if you are little generous about that, particularly initially, it's not a advisory, it's just a business tip. Initially, when you are making a name for himself, if you are generous to the consumer, and if you understand his needs and are ready to accommodate, nobody can stop you from growing at an exponential rate. Let me mention in the end, I am a MTech in Computer Science and Technology, and I have also done LLP. I am currently doing LLM Corporate Affairs. So, when I was doing the LLP, this Consumer Protection Act, it drew my attention. It was a subject close to my heart. So while I was in a official capacity, I myself tried it also and won the case. I will give an example. A very, very reputed company, they sold us some product
bulk of it in the official capacity. And it's a very, very big company. I'll not name that. So then after that, my piece itself went wrong. I had purchased some 10 coil for the department, which is good cost. They will not respond. Their warrant period says that they will not respond. First, I sent my people requesting them that if you are not responding to Additional Commissioner of Police, think about the customers. Then when they did not respond, I myself again studied the Consumer Protection Act, sir, and drafted a complaint. But I didn't want to come in the paper, so I got it filed by an advocate on my behalf. Within 1 week, the company came running to me. I asked for a compensation of 2 lakhs and replacement and all that, and apology. So they came to sir, we give you 2 lakhs and this. I said 2 lakhs was only to make you come. I don't want a single but please don't do this to other customers. Just give me an apology letter and you please that's good enough. So that's one which I would in the end I would like to take away that keep the consumer happy, and believe me, he will keep you happy. Thank you very much. Thanks a lot. I really moved with energy presenting the whole. Once again, I assure our full commitment, unmitigated commitment towards the partner. Very, very thanks, sir. Thank you so much, sir. చాలా సంతోషంగా ఉంది. ఇందాక చౌహాన్ గారు చెప్పినట్టుగా కనీసం ఒక 10 సంవత్సరాల నుంచి ఈ డైరెక్ట్ సెల్లింగ్ విధానంలో ఎట్లాంటి మార్పులు చేర్పులు అవసరం ఉందో, ఎట్లాంటి ఇబ్బందులు అందరూ ఎదురవుతున్నారో నేను గత 10 సంవత్సరాల నుంచి వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాము. మన రాష్ట్రంలో ఈ డైరెక్ట్ సెల్లింగ్ లావాదేవీల కోసం ఒక మంచి వాతావరణం తయారవ్వాలి, దానికోసం కృషి చేస్తున్నాము. అయినప్పటికీ కూడా కొన్ని సమస్యలు, ముఖ్యంగా సమన్వయానికి సంబంధించిన సమస్యలు, ఎందుకంటే ఈ విషయంలో 3-4 శాఖల మధ్యలో చాలా సమన్వయం అవసరం ఉంది. ఇందాక మీరు చౌహాన్ గారిని చూశారు, ఆయన ఒక చాలా కీలక శాఖ తరఫున ప్రతినిధిగా ఇక్కడికి ఈ సమావేశానికి వచ్చారు. కన్జ్యూమర్ అఫేర్స్ శాఖకి ఈ రంగంలో చాలా బాధ్యతలు ఉంటాయి. అదేవిధంగా ఇండస్ట్రీ శాఖ తరఫున నేను ఉన్నాను. అండ్ వీటన్నిటితో పాటు పోలీస్ నుంచి కూడా మనకు అన్ని రకంగా సహాయ సహకారం కూడా అవసరం ఉంటుంది. అంటే ఎవరైనా తప్పులు చేస్తూ ఉంటే వాళ్ళని వదిలే పరిస్థితి అసలు లేదు, కానీ తప్పు చేయని పరిస్థితిలో కూడా వాళ్ళని దోషిగా చూడడం, వాళ్ళపైన ఒక రకంగా అభియోగం పెట్టడం, అది కూడా సబబ్ కాదు అని నేను అనుకుంటున్నాను. తెలుగు సమझ रहे हैं नहीं? क्या which language is going on? తెలుగు నేను తెలుగులో నా ఉపన్యాసం పూర్తి చేశాక సంక్షిప్తంగా హిందీలో మరియు ఇంగ్లీష్లో కూడా దానికి తజుర్బా చెప్తున్నాను. సో ముఖ్యంగా నేను చెప్పేది ఏముంది అంటే 3 శాఖల మధ్యలో సమన్వయం పరచడం చాలా చాలా అవసరం ఉంది. ఇండస్ట్రీ శాఖ తరఫున చాలామందికి తెలియకపోవచ్చు, కేంద్ర ప్రభుత్వంలో హేమ్ గారు ఉన్నప్పుడు ఆయన ఒక గైడ్ లైన్స్ తయారు చేశారు. అంటే అన్ని రాష్ట్రాల్లో డైరెక్ట్ సెల్లింగ్కి ప్రోత్సహించుకోవడానికి ఇట్లాంటి గైడ్ లైన్స్ అవసరం ఉంటుందో, మన రాష్ట్రంలో ఈ గైడ్ లైన్స్ని చాలా తొందరలోనే అమల్లోకి తీసుకురావడానికి మేము ప్రయత్నం చేశాము. కానీ ముఖ్యంగా ఇందాక చౌహాన్ గారు ఒక చాలా ముఖ్యమైన విషయం మీద మాట ఇచ్చి వెళ్ళారు. దట్ 2 వారాల లోపు ఆయన కమిటీ ఏర్పాటు చేస్తారు. దాన్ని మానిటరింగ్ కమిటీ అనే పేరు ఇవ్వచ్చు, రెగ్యులేటరీ కమిటీ కావచ్చు. ముఖ్యంగా రిజిస్ట్రేషన్ చేసే బాధ్యత కూడా ఆ కమిటీకి ఉంటుంది. సో ఇది ఒక చాలా ముఖ్యమైన నిర్ణయం అన్నమాట. ఎందుకంటే మీ దగ్గర ఈ డైరెక్ట్ సెల్లింగ్ కార్యక్రమం జరుపుకోవడానికి మీ దగ్గర సరైన వ్యవస్థ ఉంటే రిజిస్ట్రేషన్ సులభం అవుతుంది. రిజిస్ట్రేషన్ అయ్యాక మీ పైన ఏమాత్రం కూడా అంత అనుమానం పడే పరిస్థితి ఉండదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యారు కాబట్టి మీరు ఎవరెవరిని డైరెక్ట్ సెల్లర్గా నియమించుకోబోతున్నారో వాళ్ళకి ఐడెంటిటీ కార్డ్స్ ఇస్తున్నారు. ప్రభుత్వ తరఫున కూడా వాళ్ళపైన ఆదరణ ఉంటుంది, గౌరవం ఉంటుంది. సో
ఎన్నో సంవత్సరాల నుంచి కమిటీ వ్యవస్థ లేకపోవడం వల్ల ఈ కార్యక్రమం అంతా నిలిచిపోయింది. అంటే రెగ్యులేషన్ లేకుండా కూడా మీరు పని చేస్తూ ఉన్నారు. అండ్ ఇందాక వారు అన్నట్టుగా సుమారు ఒక 1,00,000 మంది ఈ రంగంలో తెలంగాణలో ఉన్నట్టుగా వాళ్ళ నివేదికలు తెలియపరచడం జరిగింది. కానీ రెగ్యులేషన్ తీసుకువస్తూ ఉంటే ఇందాక చెప్పినట్టుగా ఎవరైనా తప్పు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే చౌహాన్ గారు కూడా కొన్ని ఉదాహరణలు చెప్పారు. పేరు ఒకరిది ఉంటుంది కానీ పని ఇంకొక తరఫున జరుగుతూ ఉంటుంది. ఇట్లాంటి కొన్ని మోసాలు కూడా జరిగే పరిస్థితి ఉంటుంది. అండ్ గతంలో కూడా ఇందాక సంజీవ్ గారు కూడా చెప్పారు, ఒక సంస్థ పైన కేసు పెట్టడం జరిగింది. ఆయన జైల్లో ఉన్నారు. ఆయన సంస్థ అంతా కూలిపోయింది ఆ కేసు కావడం వల్ల. అట్లాంటివి కూడా కొన్ని అవాంఛనీయాలు ఆపుకోవడానికి మనకు ఈ కొత్త విధానం తీసుకురావడం వల్ల అవకాశం ఉంటుంది. బట్ చౌహాన్ గారికి నేను ఒక ముఖ్యమైన సలహాలు కూడా ఇచ్చాను. అంటే ఆయన ఇప్పుడు లేరు కానీ ఇక్కడ పక్క కూర్చోవడం వల్ల కొన్ని చిన్న విషయాలు మాట్లాడడానికి వారికి నేను ఇంకొక చాలా ముఖ్యమైన విషయం ఏం చెప్పాను అంటే, మీరు ఏది కమిటీ పెడతా ఉన్నారో అసోసియేషన్ సభ్యులని కూడా దాంట్లో చెప్పండి. అంటే ఒకటి ప్రభుత్వ సంస్థగా మారవద్దు. వాళ్ళు కూడా దాంట్లో మన ప్రతినిధిగా ఉంటే, సభ్యులుగా ఉంటే వాళ్ళపైన కూడా బాధ్యత పెరుగుతుంది. ఎందుకంటే అంటే ప్రభుత్వం మాత్రమే అందరిపైన నిఘా పెడుతూ ఉండాలి, ఇది కరెక్ట్ కాదు. వీళ్ళు కూడా కొంతవరకు ఆ బాధ్యత రావాలి. సరే మేము కరెక్ట్గా చేస్తా ఉన్నాము, ఏదైనా తప్పుగా చేస్తూ ఉంటే వాళ్ళ సమాచారం మేమే ఎందుకు ముందుకు వెళ్ళి వాళ్ళకి చెప్పకూడదు. పోలీస్కి కానీ, కన్జ్యూమర్ అఫేర్స్ శాఖ వారికి కానీ, మా ఇండస్ట్రీ శాఖ వారికి కానీ మేమే ఎందుకు ఈ విషయాల్ని బహిరంగ ఎందుకు చేయకూడదు. సో ఎవరో పోలీస్ తరఫున ఎవరో వస్తారో, వాళ్ళ దొంగల్ని కట్టేస్తారు, అంతవరకు నేను చూస్తూ ఉంటాను, నిద్రపోతూ ఉంటాను, ఇట్లాంటి ఆలోచన ఉంటే చివరిలో మొత్తం ఈ డైరెక్ట్ సెల్లింగ్ సమాజం పైనే ఇట్లాంటి దుష్ప్రభావం వస్తుంది. సో మీలో కూడా చదువుగా ఉండాలి. అండ్ దానికోసం ఈ సంస్థలో, ఈ కమిటీలో నేరుగా మీ ప్రతినిధులు ఉంటే వాళ్ళకి కూడా ఏ రూపంలో పరిస్థితి జరుగుతుంది, ఎట్లాంటి సమస్యలు వస్తూ ఉన్నాయి, పరిష్కారం ఎట్లా చేయవచ్చు, అట్లాంటి కూడా కొన్ని సలహాలు, సూచనలు, కొంత బాధ్యతలు తీసుకోవడానికి కూడా వాళ్ళకి విసులుబాటులో ఉంటుంది. సో ఇందాక వారు చెప్పినట్టుగా 2 వారాల్లో ఈ కమిటీ వస్తుంది. సో మనము ఈ కమిటీ రాగానే తదుపరి చర్యలని కూడా చాలా త్వరితగతిలో తీసుకురావడానికి మేము కూడా కృషి చేస్తాము. ఎన్నో సంవత్సరాల నుంచి నిలిచిపోయిన ఈ రిజిస్ట్రేషన్స్ ప్రక్రియని మొత్తట్లో ప్రారంభిస్తాము. తర్వాత ఇందాక మన సూర్య గారు వారు కూడా మాట్లాడారు దట్ ఈ రంగంలో కూడా డిజిటల్ని ఉపయోగించే చాలా అవకాశం ఉంది. సో ఇప్పుడు తర్వాత మీకు ఎక్కడైనా వీలవుతూ ఉంటే మీరు నా ఆఫీస్లో ఈ డైరెక్ట్ సెల్లింగ్ వ్యవహారం చూసే సహచర్ గారు వత్సల గారు ఉన్నారు, వారికి కూడా మీరు కొంతసేపు అవకాశం ఇస్తే, ఇప్పుడు మన అందరికీ తెలుసు ఈ డెలివరీ చేసే ఒక కొత్త వ్యవస్థ వచ్చింది, దాన్ని గిగ్ వర్కర్స్ అంటారు. అంటే వారు పర్మనెంట్ ఎంప్లాయీస్గా ఉంటారు. స్విగ్గీ ద్వారా కానీ, అమెజాన్ ద్వారా కానీ, ఇంకొకరి ద్వారా కానీ మీరు చూస్తూ ఉంటారు. ఏదైనా డెలివరీ ఆర్డర్ చేస్తూ ఉంటే ఎవరో ఒక వ్యక్తి వచ్చి డెలివరీ చేస్తారు, కానీ వాళ్ళ ఎంప్లాయీస్ కాదు. వాళ్ళు ఎన్ని డెలివరీస్ చేస్తారో దాన్ని బట్టి వాళ్ళకి కొంత కమిషన్ వస్తుంది. అండ్ వాళ్ళు ఒకరికి సంబంధించిన డెలివరీ చేయాలి, అట్లా కూడా అనివార్యం కాదు. ఆయన దినమంతా ఊబర్ డ్రైవర్ కావచ్చు, రాత్రి స్విగ్గీ దగ్గర డెలివరీ చేయవచ్చు, ఇంకొక సందర్భంలో ఇంకొకటి చేయవచ్చు. సో అట్లాంటి వాళ్ళని గిగ్ వర్కర్స్ అంటాం. సో గిగ్ వర్కర్స్ సంక్షేమం కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త చట్టం తీసుకువస్తూ ఉంది. సో ఆ చట్టం నిర్మాణంలో వారు కూడా ఒక గ్రూప్లో వారు కూడా ఉన్నారు. సో గిగ్ వర్కర్స్ కోసం ముఖ్యంగా వారి నుంచి తెలుసుకునే విషయం ఏముంది అంటే డిజిటల్ని ఎట్లా ఉపయోగిస్తున్నాం. సో ఐమ్ జస్ట్ టెల్లింగ్ దట్ యూ మే నాట్ బి ఏబుల్ టు ఫాలో. ఐ జస్ట్ టోల్డ్ దెమ్ దట్ వీఆర్ developing that digital tool for the gig workers welfare policy. So I just asked them to give you some 5 minutes opportunity for you to explain how we are using the digital platform to register all the gig workers, monitor their transactions, and so on and so forth. So ఎప్పుడైనా మీ దినవంత కార్యక్రమం 5-10 నిమిషాల వారికి వెళ్తే, వారు విడిగా అయినా లంచ్ బ్రేక్ కానీ ఎక్కడైనా కానీ విడిగా వారితో కలుసుకోగలితే గిగ్ వర్కర్స్ కోసం డిజిటల్ని ఎట్లా ఉపయోగిస్తున్నాము అట్లాంటివి తెలుసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. అండ్ అదే పద్ధతి ఇక్కడ మీరు 1,50,000 మంది సెల్లర్స్ ఉన్నారు. సో వాళ్ళని కూడా మనము అదే
తరహాలో ఒక డిజిటల్ పద్ధతిగా మనము వాళ్ళని నమోదు చేయగలిగితే అప్పుడు మానిటరింగ్ చేయడం కూడా సులభం అవుతుంది. అండ్ మీరు ఇందాక మాట్లాడేటప్పుడు చెప్పారు, దీంట్లో ఎక్కువ మంది మహిళలు ఉంటారు, స్త్రీలు ఉంటారు. ఇంకొక ముఖ్యం చెప్పారు, చాలామంది చాలా సాధారణ కుటుంబంలో జన్మించిన వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళకి మంచి శిక్షణ ఇచ్చి వాళ్ళ నైపుణ్యాన్ని పెంపొందించి వాళ్ళ ఒక సమాజంలో కూడా వాళ్ళ స్థాయిని పైకి తీసుకువెళ్ళడానికి, సమాజంలో వాళ్ళ గౌరవాన్ని ఎదిగించుకోవడానికి మన ఈ ఇండస్ట్రీ కృషి చేస్తూ ఉంది. ఇవి అన్ని చాలా హర్షణీయ విషయం. అండ్ ముఖ్యంగా ఇట్లాంటి కారణాల వల్లనే ప్రభుత్వానికి కూడా ఈ వ్యవస్థని, ఈ ఇండస్ట్రీని ఇంకా పటిష్టం చేయాలి అని మాలో కూడా అట్లాంటి ఒక సంకల్పం ఉంది. అంటే మీరు సాధారణ వాళ్ళ జీవితంలో మార్పు తీసుకురావడానికి కృషి చేస్తున్నారు, వాళ్ళ ఆదాయం పెంచుకోవడానికి కృషి చేస్తున్నారు. సో ఇవన్నీ ఒక మంచి ఉద్దేశాలతో మీరు ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా మీరు చేస్తున్న దానికి చేయూత ఇచ్చడానికి ముందుకు వస్తుంది. చెప్తున్నాను, చౌహాన్ గారు కూడా చెప్పిపోయారు, నేను కూడా అదే విషయం చెప్తున్నాను. కొంతమంది చేస్తున్న తప్పుల వల్ల మొత్తం ఇండస్ట్రీ మీద ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన చౌహాన్ గారు కూడా పోలీస్ శాఖకి సంబంధించిన వ్యక్తి. ఇంకా గతంలో కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ కూడా ఈ రంగాన్ని చాలా లోతుగా అధ్యయనం చేసి మనీ లాండరింగ్ స్కీమ్స్ ఉంటాయి, అంటే మల్టీ లెవెల్ MLM అంటారు, మల్టీ లెవెల్ మనీ లాండరింగ్. సో కొంతమంది పోలీస్ తరఫున జరిగిన దర్యాప్తులో ఇది కూడా తెలిసింది, డైరెక్ట్ సెల్లింగ్ని ఒక MLM కోసం ఉపయోగిస్తున్నారు. అంటే వేరే దగ్గర హవాలా ద్వారా వచ్చి సంపాదించిన డబ్బుని నల్లధనాన్ని అంటారు, అట్లాంటి డబ్బుని దీంట్లో మళ్ళించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇవి అన్ని నేరం. అంటే మీరు ఎంతైనా మంచి హృదయంతో ముందు వచ్చిన నేరాంగాన్ని చూడాలి. సో అందులో మీకు ఏమి సమాచారం ఉండదు, మీరు అందరూ అమాయకుడు, నీకేం తెలియదు, అట్లాంటివి కూడా నమ్మే విషయం కాదు. సో ప్రభుత్వం దగ్గర నుంచి మీరు సహాయ సహకారం ఆశిస్తూ ఉంటే మీరు కూడా ఇట్లాంటి అవాంఛనీయ జరగకుండా మీరు కూడా ఇట్లాంటి విషయాల్ని బహిరంగ చేయడానికి, అంటే మీ పైన ఏమాత్రం సమస్య ఉండదు, మీరు రహస్యంగా సమాచారం ఇచ్చిన, మీరు ఎవరు ఎక్కడి నుంచి మాకు సమాచారం వచ్చిందో ఇవన్నీ గోప్యంగా ఖచ్చితంగా పోలీసు వాళ్ళు కానీ వేరే శాఖ వాళ్ళు కానీ అది ఖచ్చితంగా ఉంచుకుంటారు. సో ఏమాత్రం భయం లేకుండా ఇట్లాంటి అవాంఛనీయాల్ని మీరు అరికట్టడానికి మీరు కూడా ముందుకి రావాలి. అండ్ చివరిలో నేను అంటే సంస్థ ప్రతినిధులతో విడిగా కూడా మాట్లాడతాను. చాలామంది ఆ సంస్థ ప్రతినిధులు బయట వాళ్ళు ఉన్నారు, సో నేను ఇంగ్లీష్లో వాళ్ళకి చెప్తాను. సో ద లాస్ట్ పాయింట్ ఐ వాంట్ టు మేక్ ఇస్ దట్ as I explained, well, we'll support the industry. The guidelines will come in 2 weeks time. They'll be very progressive. We'll start with the registration process immediately, and when the registration is done, subsequent steps of as per the guidelines, they will all be rolled out immediately. The other point which I mentioned was that try to create the digital platform which we are planning to introduce for the gig workers. It will be very easy to monitor who is doing what, and various others will be very happy to pass on all that to you. The last thing which we want to tell is that one of the easiest ways to get government support the industry is to bring some investments directly into the state. I have mentioned this on umpteen occasions, but nothing. Reach India from 5th stage to 3rd developed economy. इंडिया की जो टियर 3, टियर 4, टियर 5 सिटीज में जहाँ पे रियल में स्किल डेवलपमेंट और वुमेन्स को बोले बिना हम वो काम नहीं कर सकते. दिस इंडस्ट्री इज इन रियल सेंस वर्किंग इन दैट एरिया एंड कंट्रीब्यूटिंग टुवर्ड्स द नेशन. So also would like to mention one more thing. As you just said, I would like to inform, I actually could not meet you personally, but on 16th of September, the first industry in Hyderabad itself, 16th of September is it's the foundation of that building and that entire factory we are putting up here in Telangana by Swastik Foods, if you've heard this name.
So we are starting that unit, which is a big supplier of rice bran oil. So we are going to have huge consumption of rice bran paddy from the local states. So it started, and we assure we need really long-term guidelines and the kind of leadership we see here in this state. In simple words, if I say where there is more honey, bees will start automatically coming in. The kind of support we see from this state, on behalf of the entire association, LC, and along with FITZI, sir, आप guideline बनाइए. We all assure that we are really going to contribute huge towards, of course, state Telangana, and we see there are in direct selling we say कि बहुत सारे leaders होते हैं और बहुत सारे followers. To this prestigious gathering. Today we came together to discuss and explore ways to build a sustainable ways to build this direct selling industry into the coming future. And I believe the conversation and the insights given by our chief guest of honor and all the dignitaries here will set the foundation for the brighter future for all of us, right? First and foremost, I extend my heartfelt thanks to our chief guest, Shri Jayesh Anjan sir, who has graced this event with their invaluable presence and wisdom. Your words of encouragement and support have greatly inspired us to continue on our mission to strengthen this direct selling industry. Thank you for your time, for your sharing your perspective, and for your unwavering commitment and to the growth of this industry. Special thanks to our guest of honor, Shri D.S. Chauhan sir, whose thought-provoking ideas have enriched today's dialogue. Your dedication to promoting sustainable business practices in this industry have truly been motivating, and we are grateful for the guidance you have provided us. Your presence here today underscores the importance of collective efforts in ensuring and thriving the sustainable direct selling ecosystem. To all our distinguished guests, especially Shri Hem Pandey sir, industry leaders and experts, I extend my deepest appreciation for your participation. Your insights have been invaluable, and your active involvement has added immense value to this conclave. It is through collaboration like these that we will continue to push the boundaries of excellence in direct selling industry. Last but certainly not least, I want to thank all our direct sellers. Your hard work and dedication are the backbone of this industry. Without your passion and perseverance, none of this would be possible. You are the true change makers, and it's an honor to walk alongside and build a better future for everyone associated with this industry and sector. I would also like to express my gratitude to the organizing team who have made this event possible, working tirelessly behind the scenes to ensure its success. As we push towards a conclude towards the event, let us carry forward the knowledge, the inspiration, and the determination to create a more resilient and sustainable direct selling ecosystem, just not only in Telangana but across the country. Thank you once again, and I wish everyone. Requesting you, MC Deputy Commissioner, Consumer Affairs, Food and Civil Supply Department, Srimati V. Vani Bhavan. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ సంజీవన్ మాట్లాడుతున్నాను. చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. ఈరోజు నేను స్టార్ డైరెక్టర్ అయినప్పుడు సార్ బ్రీజా కార్ ఎక్కడం జరిగింది. ఈరోజు యూసీడీలో ఉండి 2 lakhs ప్లస్ ఇన్కమ్ తీసుకొని సార్తో పాటు బెంచ్ కార్లో ట్రావెల్ చేయడం జరుగుతుంది. సార్ ఎవరో కాదు, గ్రేట్ లీడర్ పురుషోత్తం దాస్ సార్, VMCM మెంబర్, టాప్ 5 ఎర్నర్ మన ఇండియాలోనే. సో ఆ సార్తో మనం ఈరోజు మాట్లాడదాం. సో ఫ్రెండ్స్ చూడండి, ఈరోజు సో రియల్లీగానే డైరెక్ట్ సెల్లింగ్ సిస్టంలో మనం డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. సో మీకు బెంజ్ సింబల్ కనిపిస్తుంది. మేము ప్రజెంట్ బెంజ్ కార్లో ఉన్నాం. సార్ ఎట్లా అచీవ్మెంట్ అయ్యిండు, ఏంటి డైరెక్ట్ సెల్లింగ్ గురించి మనం తెలుసుకుందాం. ఎస్ ఫ్రెండ్స్, నా పేరు పురుషోత్తం దాసు. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తాను. 2007 నుంచి నేను పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేయడం జరిగింది. సో ఇప్పుడు కూడా ప్రజెంట్ నేను పార్ట్ టైంగానే బిజినెస్ని స్టార్ట్ చేసి ఈరోజు వెస్టీజ్ నుంచి సుమారుగా బ్రీజా కార్ తీసుకోవడం జరిగింది, బెంజ్ కార్ తీసుకోవడం జరిగింది. సో 8 నెలల్లో బ్రీజా కార్ తీసుకున్నాం.
సో బిజినెస్ స్టార్ట్ చేసిన ఫస్ట్ మంత్లో ఇన్కమ్ వచ్చి 424 రూపాయలు వచ్చింది. ఏం లేదు, సబ్బు షాంపూ పేస్ట్ మారిస్తే డబ్బులు వస్తాయని చెప్పారు. సబ్బులు మారిస్తే డబ్బులు వస్తాయా అని చెప్పి మేమేం ఆలోచించలేదు, జస్ట్ నిర్ణయం తీసుకున్నాం. సో ఫస్ట్ మంత్ ఇన్కమ్ 424 రూపాయలు వచ్చింది. తర్వాత 5వ నెలల ఇన్కమ్ వచ్చేసరికి నాకు 39,000 ఇన్కమ్తో పాటుగా లైఫ్ లాంగ్ కార్ ఫండ్ రావడం జరిగింది. దాంట్లో బ్రీజా కార్ తీసుకున్నాను. అలాగే 14 నెలల లోపలే ₹1,00,000 ఇన్కమ్ తీసుకున్నాను. తర్వాత 36 నెలల లోపల మెర్సిడీస్ బెంజ్ తీసుకున్నా. అదేవిధంగా అదే సమయంలో నేను ఒక పెద్ద ఇల్లు కట్టించడం జరిగింది నాగోల్, హైదరాబాద్లో. సో చూడండి ఈరోజు జీవితం ఎంత మారుతుంది అనే దానికి నిలువెత్తిన నిదర్శనం. ఈరోజు సుమారుగా నా ఆదాయం వచ్చి కోట్ల రూపాయల్లో ఉంది. ఈరోజు విన్నింగ్ టీంలో టాప్ 2 ఎర్నర్గా ఉన్నాను, వెస్టీజ్లో టాప్ 5 ఎర్నర్గా ఉన్నాను. సో అంటే వెస్టీజ్లో ఎంత దమ్ముందో ఒకసారి ఆలోచించండి. సో సబ్బు షాంపూ పేస్ట్ మార్చి మీకు జీవితం మార్చుకోవాలన్న ఆలోచన ఉన్నా, లేదు జీవితంలో నేను బిజినెస్ చేయాలని నాకు గట్టి కోరిక ఉంది, నేను బిజినెస్ చేసి లైఫ్లో ముందుకెళ్దామన్న ఆలోచన ఉన్నా కూడా మా దగ్గర మంచి అవకాశం ఉంది, తీసుకోండి. సో చూడండి ఈరోజు కారు, ఇది బెంజ్ కారు, ఇది నా కారే. ఈరోజు తీసుకొని 2021లో తీసుకున్నాను. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల నుంచి మెర్సిడీస్ బెంజ్ కొనడం వేరు, దాన్ని మెయింటైన్ చేయడం వేరు. ఎందుకంటే నెలకి దీన్ని మెయింటైన్ చేయడానికి 1,25,000 నుంచి 3 లక్షల రూపాయలు అవుతుంది. అంటే 3 సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తున్నా ఎన్ని వేల కిలోమీటర్ తిరిగిందో చూడండి. అంటే బెంజ్ని మెయింటైన్ చేయడం అంటే అంత ఈజీ కాదు. సో అర్థమవుతుందండి. సో వెస్టీజ్లో అంత దమ్ము ఉంది. వెస్టీజ్లో 250 మంది లగ్జరీ కార్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని మీరు ఒక టెస్ట్ మోనీలుగా తీసుకొని మీరు బిజినెస్ స్టార్ట్ చేయండి, మేమున్నాం సపోర్ట్ చేయడానికి. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెస్టర్న్ విన్నింగ్ టీమ్, విష్ యూ వెల్త్ అండ్ లెట్స్ కమ్ అండ్ జాయిన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా సార్ని చూసే ఇన్స్పైర్ అయ్యాను అనమాట. డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళు ఈ బిజినెస్ చేస్తున్నారంటే ఖచ్చితంగా మనం ఇంకా ప్రైవేట్ జాబే. సో అక్కడ పనిని గుర్తిస్తారు కానీ మనల్ని గుర్తించారు. 100% మనం జస్ట్ ఇంక్రిమెంట్ కోసం సంవత్సరం మొత్తం పోరాడతాము. సో ఫ్రెండ్స్, ఈ డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ చాలా అద్భుతంగా ఉంది. సో మీరు కూడా ఈ వీడియో పంపించిన వాళ్ళకి కాల్ చేయండి, లేదంటే కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్. మనందరం కలిసి గెలుచవచ్చు.